Hello my dear champions, I hope all of you are doing great. So మనం ఆల్మోస్ట్ జనవరి పూర్తిగా అయిపోయి ఫిబ్రవరిలోకి అడుగుపెట్టేసాం. సో ఫిబ్రవరి ఈజ్ అ మంత్ టు మేనిఫెస్ట్. సో జనవరిలో మనం చేసినా చేయకపోయినా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మాత్రం కంప్లీట్గా చేయాలని అనుకున్నాం కదా. సో టుడే ఇట్స్ ఆల్ అబౌట్ సో మెనీ గుడ్ టిప్స్ ఫిబ్రవరిని ఎలా కిక్ స్టార్ట్ చేయాలి అనడానికి ఒక మంచి వీడియోతో నేను వచ్చానండి. ఐ కేమ్ విత్ ఎ వెరీ వినూత్నమైన కాన్సెప్ట్. ఓకేనా అండి. సో వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో. సో ఈరోజు మనం 2 piles తీసుకుందామండి, 2 పికే కార్డ్స్ తీసుకుందామండి. ఓకే, సో 2 పికే కార్డ్స్లో మీకు ఏ కార్డ్ బాగా రెజనేట్ అయితే ఆ కార్డ్ని మీరు చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా అండి. సో ద ఫస్ట్ వన్ ఈస్ 8 of Emotions. ఓకే, బాగా చూడండి కార్డ్ని, లుక్ ఎట్ ద కార్డ్ నైస్లీ. ఓకే, సో ఈ కార్డ్ నచ్చిన వాళ్ళు yellow కలర్. ఓకేనా అండి. See here, right? So let me shuffle again. ఓకే, ఎవరికైతే 3 of Materials అని చెప్పి రాసింది కదా, మొత్తం పువ్వులు ఉన్నాయి, ఫ్లోరల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లోరల్. ఓకే, ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఎవరికైతే 3 of Material నచ్చితే కనుక లుక్ ఎట్ ద కార్డ్ అగైన్. ఎవరికైతే ఇది రెజనేట్ అయిందో వాళ్ళది pile 2 కింద లెక్క. సో ఇట్స్ గోయింగ్ టు బీ అ గ్రీన్ కలర్ రీల్. ఓకేనా అండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. pile 1 ఒక పెద్ద మూన్ కాదండి, బట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్స్ లైక్ అ బిగ్ స్పేస్. ఓకే, మేబీ అ వే అవుట్ ఆర్ వే ఇన్సైడ్. లోపలికి వెళ్ళిపోతున్నారో మరి బయటకు వస్తున్నారో అర్థం కావట్లేదు, బట్ ఎమోషన్స్తో సతమతం అవుతున్న కార్డ్ ఇది. ఓకేనా అండి. అండ్ ఇది 3 of Materials. పువ్వులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, నేస్తాలని అనుకోవచ్చు, మేబీ సమ్ గుడ్ ట్రైబ్ ఉండొచ్చు. బట్ కార్డ్ ఏం రెజనేట్ అయినా కూడా మనకు అర్థం అవసరం లేదు ప్రస్తుతం. వై? బికాస్ మనం పిక్ ఏ కార్డ్ చేస్తున్నాం. ఓకే, మీరు చూస్ చేస్తున్న దాన్ని బట్టి మీ రీడింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా. ఓకే, సో ఇది నచ్చిన వాళ్ళు గ్రీన్. ఆల్సో గ్రీన్ కలర్ రెజనేట్ అయిందంటే ప్లీజ్ పిక్ దిస్. ఎల్లో కలర్ రెజనేట్ అయితే ప్లీజ్ పిక్ దిస్. ఓకే, సో ఐమ్ గివింగ్ యూ 5 seconds. ఓకేనండి. సో ఐ థింక్ 5 seconds is enough for you. సో pile 1తో స్టార్ట్ చేద్దాం. సో లెట్ మీ పుట్ దిస్ aside. ఓకేనండి. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫిబ్రవరి మీకు ఎలా ఉండబోతుంది? ఓకే, హలో pile 1 పీపుల్, అందరికీ స్వాగతం అండి టు ద ఎన్చాంటింగ్ టారో. రైట్, మీకు లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం. It's going to be a month forecast. Okay. చూద్దామండి. లెట్ ద కార్డ్స్ టెల్ మీ అసలు కార్డ్స్ ఏమంటున్నాయో తెలిసిన దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే, షఫల్ చేస్తున్నాను ఇక్కడ. నేనందరికీ కూడా ఫిబ్రవరి అనేది చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నానండి నిజానికి. సో కార్డ్స్ ఏం చెప్తున్నాయో అది ఫైనల్ ఏం కాదు, బట్ దెన్ వీ డూ హ్యావ్ సంథింగ్. ఓకే, ఓకే, సంథింగ్ ట్రిక్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, ట్రిక్ ఏంటి, లొసుగులు ఏంటి అనేది కదా తెలుస్తుంది మనకి టారో వలన. లొసుగులు ఏంటో చూద్దాం. ఓకే, లొసుగుల కోసమే కదా. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ మై ఫ్లో ఇన్ మై లైఫ్ అనే ఆలోచనతోనే కదా మీరు థింక్ చేస్తున్నారు. వెరీ నైస్. ఓకేనండి. సో దీంతో మనకు ఒక స్టోరీ అనేది అర్థమవుతుంది. ఏంటి అంటే ఇప్పటిదాకా మీరు ఓకే ఇది చేయాలి అది చేయాలి అనే ఆలోచన ఎంత ఉన్నా సరిపోలేదు. ఓకే, ఇలా ఉంటుంటే కనుక ఎంత ఉన్నా సరిపోలేదు. నెక్స్ట్ కార్డ్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన. సో నో మ్యాటర్ వాట్ యూ డూ, నెక్స్ట్ ఏంటి అనే ఒక ఆలోచనతో సతమతం అయిపోయి ఉన్నారు. బట్ మనకి రివర్స్ కార్డ్ వచ్చింది. రివర్స్ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటి అంటే మీరు నిజం చెప్పాలంటే అలసిపోయారండి. సో లైఫ్లో ఇప్పుడు దాకా ఏది ముందుకి వెళ్దామనుకున్నా అది మీకు అనుగుణంగా వెళ్ళలేదు. ఓకే, రైట్ వెళ్ళామంటే లెఫ్ట్ వెళ్ళేలా అయింది, రైట్ చేద్దామంటే రాంగ్ అయ్యేలా అయింది. సో ఏం చేద్దామన్నా కూడా మీకు అనుగుణంగా జరగలేదు. అందుకని చెప్పి మీరు హోప్ అనేది వదిలేసుకున్నారు. సో pile 1 పీపుల్కి స్టార్టింగ్లో ఏం చెప్తుందంటే యూ హ్యావ్ లాస్ట్ హోప్. వై? బికాస్ మీ లైఫ్లో చాలా చాలా చెడు జరిగింది.
ఓకే, మిమ్మల్ని ఎన్నో ఇబ్బంది పెట్టే సంఘటనలు జరిగినాయి. దానివల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఒక డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళిపోయారు. అందరి మీద అరవడం, తిట్టడం, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఎగతాళి చేసి అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని చెప్పి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడం. సో మూసుకుని వెళ్ళిపోయారు. సో మీరు ఒక యాక్చువల్గా ఉచ్చుకునే పువ్వులా కాకుండా ముడుచుకునే పువ్వులా అయిపోయారు. అంటే ఆల్మోస్ట్ వాడిపోయేలా అయిపోయారు. మీలో హోప్ అనేది సన్నగిలిందని చెప్పి అనుకున్నాం కదండి, దానికి అనుగుణంగానే వచ్చిన కథ. ఓకేనా? అయితే ఖచ్చితంగానండి స్టార్ అనేది మీకు ఇలా నెగిటివ్గా రివర్స్ వచ్చిందంటే మీకు లవ్ మీద కూడా నమ్మకం లేదు. మీ లైఫ్లో లవ్ అనేది కూడా ఉండదేమో. సోల్మేట్స్ లేరు, ట్విన్ ఫ్లేమ్స్ లేరు, ఏమీ లేరు, ఎవరూ లేరు, లవే లేదు. నాకు ఇంతలా జరిగిందంటే ఇంకేం జరుగుతుంది? అంతా ఉత్తుది, అంతా బూటకం. ఏదో లైఫ్ అలా సాగాలి కాబట్టి ఎవరి బతుకు తెరువు కోసం వాళ్ళు సినిమా కథలు తీసుకుంటున్నారు, కవితలు రాసుకుంటున్నారు. నా లైఫ్లో జరగలేదంటే ఇది నిజం కాదు అనే ఒక నిస్సహాయమైన స్థితికి చేరుకున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. అందుకే మీరు ఎవరిని ఇష్టపడి ఉంటారండి, చాలా ఎర్లీ స్టేజ్. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టమని చెప్పే లోపలనే, లేకపోతే ఇష్టమని చెప్పిన తర్వాతనో వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకోకపోవడం జరిగి ఉంటుంది. ఓకేనా అండి? సో మీకు డ్రీమ్స్ అన్నీ కూడా షాటర్ అయిపోయిన ఫీలింగ్ వచ్చి ఉంటుందండి. దానివల్ల ఫలితంగా మీకు ఆ వ్యక్తితో ఇంకా జీవితం రాసిపెట్టలేదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. అండ్ మీరు కన్న కళలేంటి? యూ నీడ్ టు ఆబ్వియస్గా వై డూ లవ్ ఎ పర్సన్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, బికాస్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ. ఓకే, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంటే ఏంటండి? లాస్ట్కి పిల్ల పాపలతో పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా జీవించాలని ఆలోచన. అయితే మీ ఫ్యామిలీ డ్రీమ్ కూడా షాటర్ అయిపోయింది. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద కారణం అదై ఉండొచ్చండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అబాండన్ చేసి ఉంటారు. సో మీరిద్దరూ ఒకవేళ రిలేషన్షిప్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది, బికాస్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి. అయితే మాత్రం మీరిద్దరికి కోర్లో ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం, బట్ పరిస్థితులు అనేవి మిమ్మల్ని ఇలా చేసేలా చేశాయి. ఓకేనా అండి? ఫూల్ అసలు యాక్చువల్గా రివర్స్లో వచ్చేస్తుంది మొత్తం అంతా స్టోరీ ఏంటనేది. అయితే మీ ఇద్దరికి థ్రిల్ అయితే ఉండిపోయిందండి. ఒకరి మీద ఒకరికి ఇష్టం. స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు ఎలా ఇష్టపడ్డారు. సో ఏ విధంగా మీరు రిలేషన్షిప్లోకి వచ్చి ముందుకు వెళ్దాం అనుకున్నారు, బట్ వెళ్ళలేకపోయారు అనేది కూడా ఇక్కడ వచ్చేసింది. అయితే ఎందుకు ఎలా వచ్చిందో అనేది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. ఓకేనా అండి? అంటే మీరు ఏమనుకుంటున్నారంటే లవ్ ఉంది, బట్ వర్కౌట్ అవ్వట్లా. ఓకే, లవర్స్ కార్డ్ బట్టి దాన్ని బట్టి అర్థమవుతుంది. ఓకేనా అండి? మీ డ్రీమ్ షాటర్ అయిపోయింది. అదేంటి? సోల్మేట్ కనెక్షన్ కాదో తెలియదు, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కాదో తెలియదు. ఆ అబ్బాయి మూవ్ ఆన్ అయిపోయేలా ఉన్నాడు, లేకపోతే ఈ అమ్మాయి మూవ్ ఆన్ అయిపోయిందేమో నా అబ్బాయి అనుకుంటున్నాడు. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు ఇద్దరు ఒకరిని వద్దనుకుని ఓకే బయటకు వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ హోప్ ఉంది? దారే లేదు మీకు, దారే లేదా. ఇది కూడా రివర్స్ వచ్చింది. సో ఎందుకండి? మీకు ఏ హోప్ లేకుండా అయిపోయింది పైల్వన్ పీపుల్కి. రీజన్ ఏంటో చూద్దామండి. వీ నీడ్ టు డెల్వ్ డీపర్. ఇంకా లోతుగా వెళ్ళి అసలు ఏం జరుగుతుందనేది చూద్దాం. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ రివర్స్, నైట్ ఆఫ్ కప్స్ రివర్స్. ఫైన్. సో బేసికలీ మీరు చాలా నెగిటివ్ వైబ్రేషన్లో ఉన్నారు. నెగిటివ్ వైబ్రేషన్లో అన్నకన్నా ఇంకా ఏది సాధ్యపడదు, లో వైబ్రేషన్లో ఉన్నారు, అది మాత్రం చెప్పగలను. ఓకే, స్ట్రెంగ్త్ కూడా లేదు, మీకు హోప్ లేదు, పెద్దవాళ్ళని ఎదురించి పెళ్లి చేసుకుందామనే ఓపిక లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఓకేనండి? సో అన్నిటికీ కూడా రివర్స్ కార్డ్స్ వచ్చాయి. ఓకే, సో యూజువల్గా రివర్స్ కార్డ్స్ రావు, బట్ వచ్చాయి అంటే మీకు ఫస్ట్ వచ్చిన స్టోరీ అనుగుణంగానే వస్తున్నాయండి. అయితే మీకు రీయూనియన్ ఉంటుందా అంటే ఎన్ని అవరోధాలైనా లాస్ట్కి రీయూనియన్ అయితే ఉంటుందని చెప్పి ఇస్తున్నాడు. చూద్దాం. చాలా బాగుందండి. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అండి, ఇప్పుడు మనకి రీడింగ్లో వచ్చే కేసెస్ కానీ ఎలాగైనా, సో అడుగడుగునా మనకి బ్లాక్స్ ఉంటాయండి. ఓకే, ఇది దాటితే వర్కౌట్ కాదు, ఇది దాటితే ఎవడో వచ్చి మన ఏదో అంటాడు, ఇది దాటితే ఆ అమ్మాయి నన్ను ఒప్పుకోదేమో, లేకపోతే ఈ అబ్బాయి నన్ను సరిగ్గా చూసుకోదేమో అనే భయం
అడుగడిగిన ఒక అమ్మాయికి అబ్బాయికి సహజమైన థింగ్ అండి. సో మీరు ఏమనుకుంటారంటే అమ్మాయిగా పుట్టాను, నాకు పిల్లలు పుట్టేశారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, చూస్తుంటేనేమో నన్ను చేసుకునే వ్యక్తిని సరిగ్గా చూడట్లేదు, అబాండన్ చేశారన్న ఫీలింగ్లో ఆడవాళ్ళు ఉంటున్నారండి. అబ్బాయిలు ఎలా ఉన్నారంటే వాళ్ళకన్నా కొంచెం అనుకోకుండా వాళ్ళు మంచి కుటుంబం అని చెప్పి పెళ్లి చేసుకున్నానండి. బట్ సిచ్యువేషన్స్ ఏమవుతున్నాయంటే అమ్మాయి నన్ను లెక్క చేయట్లేదండి, అందుకే నేను అమ్మాయిని విడిపోవాల్సి వచ్చింది, దూరం పెట్టాల్సి వచ్చిందండి. ఆ అమ్మాయి ఏ రోజైతే నా దగ్గరికి కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళ బేరం అడుక్కుంటే తప్ప నేను చేసుకోననే వాళ్ళు కూడా ఉన్నారండి అబ్బాయిల్లో. అయితే మరి పంతంకపోతే ఆబ్వియస్గా సిచ్యువేషన్ ఎలాగా బెటర్ అవుతుందండి? బెటర్ అవ్వదు. సో మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అండి మీ రిలేషన్షిప్ లవ్ ఉండొచ్చు అండి, పెళ్లి చేసుకుని ఉండొచ్చు, అబాండన్మెంట్లో ఉండొచ్చు, ఎస్పెషల్లీ నో కాంటాక్ట్లో ఉన్నారండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు, నాకు సంబంధం లేదు, నేను చేయగలిగే చేశాను. అయితే మీ ఇద్దరు కూడా చేతులు ఎత్తేసుకున్నారు, నాకు వద్దు బాబోయ్, చాలా ఏడిపించేశారు, ఒక రిలేషన్షిప్లో ఇంత బాధ ఉంటే నాకు అసలు రిలేషన్షిప్పే వద్దు, అది ఒక హస్బెండ్ కానీ లేకపోతే ఒక లవ్వర్ కానీ లేకపోతే ప్రపోజ్ చేసిన వ్యక్తి కానీ ఎవరైనా అంటే ఆ వ్యక్తి యొక్క లవ్ మీకు ఎవరిని ఇస్తుంటే ఆఫర్ చేస్తుంటే నాకు రిజెక్ట్ చేసేస్తున్నారు, ప్రపోజలే వద్దు నా లైఫ్లో, ఐ విల్ బీ ఓకే బీయింగ్ సింగిల్. ఓకే, ఇంకా సహనం కూడా లేదు, స్ట్రెంగ్త్ కూడా లేదు, ఏం చేయను ఇంకా నా వల్ల కాదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారండి. ఇక్కడ అయితే మీకు ఎలా ఉందండి, ఇక్కడ రీయూనియన్ కోరుకోవాలి, ఏదో మిరాకిల్ జరగాలి, మిరాకిల్ జరిగి రీయూనియన్ అయితే జరగాలి అనే ఫీలింగ్లో ఉన్నారండి. అయితే ఇప్పుడే మీరు పెళ్లి చేసుకోవడానికి లేకపోతే పెళ్లి చేసేసుకున్న తర్వాత నో కాంటాక్ట్ నుంచి రీయూనియట్ అవ్వాలని ఆలోచన ఉందా అంటే లేదు, మీకే నిజంగా లేదండి రీయూనియట్ అవ్వాలని ఆలోచన. ఓకే, కొన్నాళ్ళు నా జీవితం సాగిద్దాం, ఒకరికొకరు సెపరేషన్లో చాలా నేర్చుకోవాల్సి ఉంది అని అనుకుంటున్నారు మీరు. ఎప్పటికైనా మేము ఎలాగైనా మీట్ అయిపోతాము, ఈ మనిషి నాది అయితే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు, నా దగ్గరికే వస్తాడు. ఈ అమ్మాయి నా సొంతం అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాది అనుకున్నది ఏదైనా నా చెంతకే చేరుతుంది అనే ఫీలింగ్లో ఇద్దరు ఉన్నారండి. ఎలా ఉన్నారంటే రీయూనైట్ అవుతాము, 2 of Cups, వీఆర్ మెంట్ టు బీ విత్ ఈచ్ అదర్ బట్ నాట్ నౌ. నవ్ ఇస్ నాట్ ద టైం. నవ్ నేను వైఫ్ రోల్ నేను ప్లే చేయను, హస్బెండ్ రోల్ నేను ప్లే చేయను, లేకపోతే లవర్ రోల్ నేను ప్లే చేయను, లవర్లో అమ్మాయి రోల్ నేను ప్లే చేయను. ఐ డోంట్ వాంట్. వై? బికాస్ మీకు జరిగిన అవమానాలకి, జరిగిన సంఘటనలకి మీ పెద్దవాళ్ళు కూడా విసిగెత్తిపోయి ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారండి పైల్వన్ పీపుల్ బేసికల్లీ. లేకపోతే పెద్దవాళ్ళకి మీరు చెప్పే స్థితిలో లేరు. కొంతమంది అయితే ఎందుకు చెప్పాలి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారండి. ఓకేనా? మరి అయితే మన పైల్వన్ పీపుల్కి ఇంకా కావాలి కదండి, మనకి సొల్యూషన్ కావాలి కదా, అంతేనా? ఇంకా ఏదో సొల్యూషన్ కావాలి కదా. సో చూద్దాం, ఓకేనా? సో నా దగ్గర ఒక ప్రత్యేకంగా లవ్ గురించి ఒక డెక్ ఉందండి. సో ఆ డెక్ తీస్తాను, చూద్దాం ఎలా వస్తుందో. సో బోత్ ద పైల్స్కి ఇదే డెక్ యూజ్ చేస్తాను. ఓకే, ప్లీజ్ వెయిట్. ఈరోజు రీడింగ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదండి, ఎప్పుడు మీరు డిఫరెంట్ రైట్. ఒకసారి సెట్ చేసేసుకుంటానండి, బికాజ్ అది న్యూ డెక్, నేను మీకు ఎప్పుడు వాడలేదు ఈ డెక్ని. సో జస్ట్ మినిట్ ప్లీజ్. సో ఫిబ్రవరిలో కొంతమంది సంతోషంగా పెళ్లి చేసుకునే వాళ్ళు, కొంతమంది పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళు, కొంతమంది రీయూనియన్ అవితే బాగుంటుందని చెప్పి ఎదురు చేసేవాళ్ళు, కొంతమంది ప్రపోజల్ రిజెక్ట్ అయిన వాళ్ళు, కొంతమంది. అందరికీ కూడా ఫిబ్రవరి అనేది ఒక విధమైన డిఫరెంట్ ఇమోషనల్ రోలర్ కోస్టర్ లాగంటి మంత్ అండి. ఓకేనండి? సో అసలు ఏం జరుగుతుంది పైల్వన్ పీపుల్ లైఫ్లో, ఎందుకంతలాగా డిఫరెంట్ ఇమోషన్స్, అసహనం అనేది వస్తుంది చూద్దాం. ఎస్, నిజంగా స్ట్రెంగ్త్ లేదండి వీళ్ళకి, సూపర్ స్ట్రెంగ్త్ అయితే లేదు వీళ్ళకి. ఓకే, చూద్దాం. అసహనం అనేది కోల్పోయారండి. అంటే ఈ రిలేషన్షిప్కి చాలా ఇచ్చున్నారండి మీరు, చాలా అంటే చాలా ఇచ్చున్నారు. ఓకేనండి, ఐ హ్యావ్ ఎ న్యూ డెక్ విత్ మీ అని చెప్పాను కదండి. సో దిస్ ఇస్ ద డెక్ ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ నౌ. సో చూద్దాం అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పైల్వన్ పీపుల్స్ లైఫ్. జడ్జ్మెంట్. చారిటీ, వెరీ నైస్. మెజిషియన్, బాగుందండి. అర్థం చెప్పనా అండి, చారిటీ వచ్చిందంటే మీ ఇద్దరికి కూడా విపరీతమైన ప్రేమ అనేది పంచుకున్నారండి. సో మీకు ఇంకా ఆఫర్ చేయడానికి ఏమీ లేదు, చేసి అలసిపోయి ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత బాగా చూసిన నన్ను కాదనుకుని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని అబ్బాయి అనుకుంటాడు. ఇంత అద్భుతంగా చూసిన నేను ఒక అమ్మాయిని అయ్యి ఉండి ఇంత
అడిగి మనకి మంచిగా ప్రేమగా చూసుకున్న తర్వాత తను నన్ను గుర్తించలేదు, నన్ను ఇంకా బాధ పెట్టాడు కాబట్టి నాకు వద్దు, నా అమ్మాయి వెళ్ళిపోయింది. సో చారిటీలో మీకు ఏంటంటే రిలేషన్షిప్ వర్కౌట్ అయితే బాగుంటుంది ఫీలింగ్ అయితే ఉందండి మీకు. ఓకే, మళ్ళీ ఏదో విధంగా ఎవరికి వారు ఆఫర్తో వస్తే బాగుంటుంది, గతం తలుచుకునే ఫీలింగ్లో ఉన్నారండి. ఓకేనా అండి, చూద్దాం అసలు ఇంకా ఏంటి ఏం రాసుకుందాం. ఎంప్రెస్. సో ఏంటంటే ఇప్పుడప్పుడే మీరు వెంటనే వెళ్ళిపోవాలనే ఉద్దేశంలో లేరు. మీకు జరిగిన గాయానికి, మీ హృదయానికి జరిగిన ఇబ్బందికి నెమ్మదిగా ఒక కాలమే సమయం చెప్తుంది, సమాధానం చెప్తుంది, సమయమే సమాధానం చెప్తుంది. ఏంటంటే అదే మీ గాయాన్ని మాన్చాలి. ఎలా మాన్చాలి అంటే ఆబ్వియస్గా ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి నేను తప్పు చేశానని చెప్తే బాగుంటుందని మీరు అనుకుంటారు, చెప్పారు కదా ఫస్ట్లోనే. లేకపోతే మీరు వెళ్ళి కాంప్రమైజ్ అవ్వాలి. సో కాంప్రమైజ్ అవుతారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చనే, చూద్దాం. ఎస్ అండి, ఎవరికి వారు చాలా విలువగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే కాలమే సమాధానం చెప్తుందని చెప్పాను కదండి నేను. తప్పదు. ఓకేనండి, ఎవరికి వారు తెలుసుకుని ముందడిగేసి సరే మనం కలిసిపోదాం అనే ఫీలింగ్ చాలా ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఉందండి, లైక్ ముందుకు వెళ్ళాలా వద్దా అనేది. హ్యాంగ్ మ్యాన్ ఇలా ఉంటే ఫీలింగ్ స్టక్ పొజిషన్ అని చెప్పి అనుకోవచ్చు కదా, బట్ హ్యాంగ్ మ్యాన్ ఇలా వచ్చాడు రివర్స్గా. అంటే మీరు లైఫ్ని ఈ కోణం నుంచి కూడా చూసేసారు. ఎప్పుడు కూడా అనుకుని ఉండరు ఇలాంటి కోణాలను చూస్తారని చెప్పి. అంటే చెట్టుకి కట్టేసి వేలాడదీస్తే అప్సైడ్ డౌన్లో ఉంటుంది వరల్డ్ అనేది. మీరు ఎప్పుడూ అనుకోలేదు వరల్డ్ ఆ యాంగిల్ నుంచి చూస్తారని చెప్పి, బట్ ఆ యాంగిల్ నుంచి కూడా చూసేసరికి మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, దేవుడా ఇంక చూడడానికి ఇంకేముంది, ఈ బతికి కూడా బతికేసాను, కలిసిపోతే బెటర్ అంటావా అని కొంతమంది అనుకుంటారండి. అలా అనుకున్న వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. లేదండి, కలిసిపోతే బెటర్ అనుకున్నా కూడా దేవుడు ఇంకా ఏదో చేస్తున్నాడే. మీకు ఎంత టైం కావాలో దేవుడికి ఇంకా ఎక్కువ టైం కావాలి. ఎందుకో మీ ఇద్దరి మధ్యన పొద్దు అనేది కుదిర్చట్లేదండి ఆయన కూడా. ఓకే, చూద్దాం. ఓకే, గుడ్. పాత దుఃఖం అనేది మాత్రం మళ్ళీ జరగదండి మీ లైఫ్లో. చాలా దృఢమైపోయారు, నిశ్చయించుకున్నారండి మీరు ఎంత మంచిగా ఉండాలి అనేది నిశ్చయించుకున్నారండి. అయితే ఎందుకు రీజన్ చూడండి, మీ భయాలు మిమ్మల్ని వీడట్లేదు, కారణం ఇది. మీ భయం అనేది వీడిపోయింది అనుకోండి, మీకు ఏంటంటే నమ్మకం కలగట్లేదు, నా లైఫ్ బాగుంటుందనే నమ్మకం లేనే లేదు, శూన్యం. అందుకేనండి నేను చెప్పేది వినండి, మేనిఫెస్టేషన్ చేద్దాం. ఈ నెల అంతా కూడా లవ్ని మేనిఫెస్ట్ చేద్దాం, మీ రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేసి. అందుకే నేను ఒక కాన్సెప్ట్ చేశాను, చూడండి ఏం చేశాను. ఐ గాట్ 2 జార్స్. ఈ జార్స్లో ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది నేను మీకు నేర్పుతాను. సో లెట్ us see. మరి అందుకే లాస్ట్ దాకా చూడండి, ఓకేనా అండి. ఎవరు కూడా మీ పైలు చూసేసి ఊరుకోవద్దు, లాస్ట్ దాకా చూడండి. సో దట్ యూ విల్ గెట్ టు నో వాట్ ఐమ్ గోయింగ్ టు పుట్ ఇన్ ద జార్, ఓకేనా అండి. సో మీ భయాల వల్ల, మీ నెగిటివ్ వైబ్రేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల మీ లైఫ్ అనేది ఎంత ప్రత్యేకంగా మారాలనుకున్నా మారట్లేదు. క్లియర్గా వచ్చేసిందండి. సో నెక్స్ట్ చూద్దామండి. ఇంకా మనకు ఇప్పుడు ఫస్ట్ ఈ పైలన్ పీపుల్కే చెప్పాను కదా ఫోర్కాస్ట్ చేస్తానని చెప్పి, మంత్లీ ఫోర్కాస్ట్. ఇది లవ్ ఫోర్కాస్ట్ అయిపోయింది. ఎందుకు మీరు ఇలాగా పైల్ రీడింగ్ ఎందుకు ఎలా చూపించిందని క్లారిటీ మనకు వచ్చేసిందండి, ఓకేనా. సో అసలు ఎలా ఉండబోతుంది అనేది చిన్నగా చూసేద్దాం, రైట్. ఫైన్ అండి. సో ఐ గాట్ యూ బ్యూటిఫుల్ ఫార్చ్యూన్ కార్డ్స్. చూడండి ఫార్చ్యూన్ కార్డ్స్ ఎలా ఉన్నాయో, బాగున్నాయా ఫార్చ్యూన్ కార్డ్స్, రైట్. ఫార్చ్యూన్ కార్డ్స్ని మిక్స్ చేసి మీకు చూపిస్తాను, ఓకే. మీకు లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ మంత్ అనేది, ఓకే. సో ఇంకేంటండి, గుడ్ ఫీలింగ్ ఉందా అండి ఈరోజు మీకు? మీ అందరికీ మంచి జరగాలని చెప్పి ఎస్పెషల్లీ చాలా ప్రయత్నం చేస్తున్నాను దగ్గర బాగుండేలాగా. సో ఐఎమ్ స్పెండింగ్ అ ఫార్చ్యూన్ ఆన్ దిస్, ఓకే, రైట్. ఒక్క నిమిషం అండి, జస్ట్ గివ్ మీ అ మినిట్ అండి ప్లీజ్. రైట్, ఓకేనండి. సో నేను ర్యాండమ్గానండి వీ హ్యావ్ అ బ్యాగ్ అండి, వీ హ్యావ్ అ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్స్. ఎలా ఉండబోతుందో లైఫ్ చూద్దాం, ఓకేనండి. సో ఇట్స్ ఎ మిక్స్డ్ బ్యాగ్. సో పైల్ 1 పీపుల్కి లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి చెప్తారా డియర్ టారో? కర్మ, యూ విల్ రీప్ వాట్ యూ హ్యావ్ సోన్.
మీరు లైఫ్లో ఏది జరగాలని అనుకుంటున్నారో అదే జరుగుతుంది. అంటే మీరు మంచి చేశారనుకోండి మంచి జరుగుతుంది, చెడు చేశారనుకోండి చెడు జరుగుతుంది. సో అందుకే సత్ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి? సో చూద్దాం ఎలా ఉంటుందో. అక్కడ ఏదో చీమ తిరిగేస్తుంది చూసారా? సో లైఫ్లో కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, మనం ఏది ఆపలేమండి, జరగక మానదు. ఓకేనా అండి? సో ఎంత నీట్గా సర్దుకొని ఎంత నీట్గా చేసినా మనకి చీమ కూడా కాదు, దోమ యాక్చువల్గా. యా, ఇట్స్ అ దోమ. సో మనల్ని ఇబ్బంది పెట్టి మాటలని మనల్ని తేనెటీగ కుట్టినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు, దోమ కుట్టినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. దే సక్ ద బ్లడ్ అవుట్ ఆఫ్ అస్, మాటలతోటి హింసిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవద్దండి, ఎవరి జీవితం వాడదే కదా. వాడి నోరు మిమ్మల్ని ఏదో తండ్రి తప్ప వాడికి నిద్ర పట్టదు. సో ఊరుకోండి, పట్టించుకోవద్దు. ఇలా అంటున్నారండి చుట్టాల్లో ఇలా తేలిక అయిపోయానండి. ఎందుకండి చుట్టాలు మీకు వచ్చి ఏమి చేయరండి, ఆ నిమిషం అంతా మీ గురించి థింక్ చేసేది. సరే, హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ అండి. ఫస్ట్ మీరు మంచి చేస్తే మంచి జరుగుతూ ఛాన్స్ ఉంది. సో అందరితో సత్ప్రవర్తనగా ఉండండి. ఇక్కడ నుంచి అయినా మీ లైఫ్ మారాలి. సో సన్ ఏం చెప్తుందంటే లైఫ్లో మీకు మంచి అయినా జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్తుంది. ఓకేనా? లెట్స్ సీ మోర్. ఓకే, కెరీర్ గురించి చెప్తుందంట ఏదో ఒకటి చూద్దాం. కెరీర్ ఎలా ఉండబోతుందో మరి మనకి ఫార్చ్యూన్ కార్డులో వచ్చింది అలాగా. సో లెట్స్ సీ. ఓకే, సమ్వన్ ఈస్ వర్కింగ్ అగేన్స్ట్ యూ బిహైండ్ యువర్ బ్యాక్. ఎవరో మిమ్మల్ని దిగజార్చాలని చూస్తున్నారంట కెరీర్ విషయంలో. తస్మాత్ జాగ్రత్త అని ఒక మనకి కార్డు వచ్చిందండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఈ విషయంలో. ఓకే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారేమో చూద్దాం. ఓకే, చూద్దాం ఇంకా. ఓకే, దీనివల్ల యూ హ్యావ్ ఎ మడిల్డ్ అండ్ అన్క్లియర్ థింకింగ్. చూడండి. ఓకే, ఏం చేయాలో అర్థం కాక గందరగోళంగా ఉంది. ఓకేనండి మీకు? సో కెరీర్ విషయంలో మీకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. సో అగైన్ జనరల్ ఫార్చ్యూన్లోకి వెళ్ళిపోదామండి. జనరల్ ఫార్చ్యూన్ ఇంకేం చెప్తుందో చూద్దాం. జస్ట్ వన్ మోర్ కార్డ్. ఓకే, అండ్ ఇమోషనల్లీ సెక్యూర్ లవింగ్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. వెరీ గుడ్ అండి. సో మీరు ఉండే చోటు ప్రేమగా ఉన్నారా లేదా, మీరు ప్రేమ పంచాల్సిన పరిస్థితి అండి. ఇప్పుడు మీరు సెపరేట్గా ఉండుంటే కనుక, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండుంటే కనుక, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళకి సరైన రీతిలో మంచిగా సహనంతో ఓర్పుతో వాళ్ళకి సమాధానం ఇచ్చి వాళ్ళందరూ కూడా మీ వైపు తిప్పుకోవాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. ఓకేనండి? దిస్ ఫిబ్రవరి దిస్ ఈస్ ద ఫార్చ్యూన్ దట్ ఐ ఆమ్ సీయింగ్ ఫర్ పైల్ 1 పీపుల్. ఓకేనండి? సో ఐ హోప్ పైల్ 1 పీపుల్ ఎంజాయ్డ్ యువర్ రీడింగ్. ఓకేనండి? సో నేను క్లియర్ చేసేస్తున్నానండి. క్లియర్ చేసేసి లెట్ us మూవ్ ఆన్ టు పైల్ 2. ఓకే, పైల్ 2 ఏమని చెప్పనుకున్నాము? రైట్. ఓకే, pile 2 people. Okay, hello pile 2 people. ఎలా ఉన్నారండి? I hope all of you are doing great. So welcome to the enchanting tarot అండి. సో మీరు కనుక ఇది సెలెక్ట్ చేసుకుని ఉంటే లుక్ ఎట్ దిస్ ఫ్లోరల్ ప్యాటర్న్లో ఉన్న కార్డ్ మీకు రెజనేట్ అయి ఉంటే కనుక ఎస్పెషల్లీ, అండ్ ఆల్సో దిస్ గ్రీన్ కలర్ రెజనేట్ అయి ఉంటే కనుక కాంబినేషన్లో లెట్స్ సీ హౌ యువర్ పైల్ రీడింగ్ ఇస్ టుడే. రైట్, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ అండి దిస్ ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది అనేది. ఓకే, లవ్ ఫోర్కాస్ట్ ప్లస్ ఎవ్రీథింగ్ ఇన్ జనరల్. రైట్, సో లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. సో అగైన్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద డెక్. సరేనండి, పైల్ 2 పీపుల్కి అసలు ఏం థింక్ చేస్తున్నారో మనకి డెక్ షఫల్ చేసిన వెంటనే అర్థమైపోతుందండి. లెట్ us see అసలు ఎలా ఉంది మీ యొక్క ఫిబ్రవరి 2024 చూద్దాము. రివర్స్ కార్డ్స్ వస్తున్నాయని చెప్పి మీరు ఏమనుకోవద్దండి. వచ్చినా కూడా అది మీ ఎనర్జీనే మీరు రెజనేట్ చేసిన విధానాన్ని బట్టి వస్తుందని చెప్పి అనుకోవాలి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో లెట్ us see what it is. పైల్ 2 పీపుల్ కోసం ఇది. Nice.
ఓకేనండి. సో ఈ రీడింగ్లో మనకు వచ్చింది ఏంటంటే అండి, మీకు చుట్టూరా కూడా విపరీతమైన సమస్యలు ఉన్నాయి, కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ ఉన్నాయి. ఏం చేయాలో నాకు పాలుపోవట్లేదు, అదేంటి నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు, ఇన్ని సమస్యలతో అసలు ఏ మనిషిగా బ్రతుకుంటాడా, బట్ నేను బ్రతుకుంటున్నాను అనే ఆలోచనలో మీరు ఉన్నారండి. ఓకే, మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారండి, లైక్ మీ యొక్క సెకండ్ పార్టీ, ఓకే, థర్డ్ పార్టీ కాదండి. సో మీరు వర్సెస్ యువర్ పార్ట్నర్తో మీరు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అయితే మీరు నిరీక్షణ, మీరు వెయిట్ చేస్తున్నారు ఆ వ్యక్తి ఏమైనా మారుతారేమో, మీ యొక్క ప్రయత్నంతో ఆ వ్యక్తి మీరెంత మంచి వ్యక్తితో మీరెంత ప్యూరో తెలుసుకుంటారేమో అన్న ఆలోచనతో నిరీక్షిస్తున్నారు, వెయిటింగ్లో ఉన్నారండి. అయితే మీరు ఆల్సో కదిలి వెళ్ళి ఏదో విధంగా ఈ వ్యక్తికి తెలియాలి నేను ఎంత వెయిట్ చేస్తున్నానో, మళ్ళీ స్టార్టింగ్లో మనం ఎంత ఇష్టంగా ఉండేవాళ్ళమో, అవర్స్ ఇస్ ఆ కనెక్షన్ టు లాస్ట్ ఫర్ ఎవర్, జీవితాంతం కలిపి ఉండాల్సిన కనెక్షన్ ఇలా అయిపోయింది అంటే కొంచెం టెంపరీ సిచ్యువేషన్లో ఉన్నారండి, టెంపరీ సెపరేషన్లో ఉన్నారని చెప్పచ్చు. పూర్తి సెపరేషన్ కాకపోయి ఉండొచ్చండి. ఒకవేళ పూర్తి సెపరేషన్లో ఉన్నా కూడా మీరు ఎలా భావిస్తున్నారంటే మీరు మళ్ళీ రీయునైట్ అయిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూడండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే కాలం కలిసి వస్తుంది, సమయం అనేది మిమ్మల్ని దశ తిప్పి ఏదో విధంగా మంచి జరిగే ఛాన్స్ ఉంది. ఓకేనండి. సో మనకి ఇంకా క్లారిటీ కావాలి కాబట్టి లెటస్ రిమూవ్ దిస్ కార్డ్స్. రైట్ అండి. సో మళ్ళీ షఫల్ చేద్దాము, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందనే చూద్దాం. ఓకే, ట్రాప్డ్ ఎనర్జీలో ఉన్నారు, ఏం అర్థం కావట్లేదు. ఓకే, వెరీ నైస్. క్లారిటీ వచ్చేస్తుందండి, చెప్పడానికి నాకు కూడా ఈజీగా ఉంటుందండి. సో మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఒకే టైప్ లైఫ్ అనిపిస్తుంది నాకు నిజం చెప్పాలంటే. సో పైలవన్నీ కొంచెం డిఫరెంట్ అయినా బట్ కొన్ని మ్యాచ్ అవుతాయి. ఒకటి ఏంటంటే ఆబ్వియస్గా అండి, దిగులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఓకే, స్థూలాలు లాంటి మాటలు, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మెల్లి తిప్పేసి మీరే తప్పు అని చెప్పి మీ మీదంతా అబాండం వేసేసి, సో తప్పంతా మీద లేకపోయినా కూడా పరువు భంగం కలిగే సిచ్యువేషన్స్ మీరు జరిగి ఉంటాయి లైఫ్లో. సో పరువు భంగం, పరువు పోయింది, పరువు నష్టం అనే ఫీలింగ్లో ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే సో ఇంకా అంతా అయిపోయింది, ఇంకా పోరాటానికి కూడా ఏమీ లేదు. నా కోసం కూడా మనుషులు పోరాడి అలసిపోయి ఉన్నారు, ఇప్పుడు నేను ఏకాకిని అయిపోయాను, అందుకే ట్రాప్డ్ ఫీలింగ్లో ఉన్నారండి. నా కోసం నా పక్షాన చాలామంది వచ్చారు, నా పక్షాన మాట్లాడిన తర్వాత కూడా నేను ఓటమి పాలయ్యాను, నన్ను నగ్గించలేదు, నేను నగ్గేలాగా కాలం నాకు సహకరించలేదు. సో ఫలితంగా ఐ ఫీల్ ట్రాప్డ్. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో నేను కెరీర్ మీద ఫోకస్ చేస్తాను బికాస్ ఇది ఈ పార్టీ సిచ్యువేషన్ అంటే మేబీ మీ రిలేషన్షిప్ విత్ యర్ పార్ట్నర్ ఆర్ యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ ఇన్ ఏ ఫ్రూట్ఫుల్ వే అండి. మిమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళు ఆదరించడానికి చాలా దూరంలో ఉన్నారండి. అట్ ద సేమ్ టైం మీరు మీ వైఫ్ కనుక మీరు విడిపోయి ఉంటే టెంపరీ సిచ్యువేషన్లో ఉన్న నిజంగా డివోర్స్ తీసుకున్నా కూడా మీరు మళ్ళీ కూడా ఆ పాత జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ ఒక డిస్టర్బ్ లైఫ్లో ఉన్నారండి ప్రస్తుతం అయితే. సో మీరిద్దరూ కూడా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ సెపరేట్గా చూసుకుంటే మీరు జరిగిందంతా కూడా గతం అని అనుకోవడానికి వీలు లేదు. ఇంకా ట్రాప్ ఎనర్జీస్ మీలో ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఏం చెప్తున్నారంటే డెవిల్ ఇంకా ఎందుకు అయిపోయింది కదా, మీ ఇద్దరికి ఇంక వర్కౌట్ కాదని చెప్పి అర్థమైపోయి డివోర్స్ తీసుకున్నారు. లేకపోతే కొంతమంది డివోర్స్ తీసుకోకపోతున్నారు వర్కౌట్ కాదు అనే ఫీలింగ్తో. కెరీర్ మీద ఫోకస్ చేయండి అని టారో కూడా చెప్తుందండి. ఎందుకంటే ఒకటి పోయినా ఒకటి ఉండాలి కదండి. ఎవరైనా సరే పెళ్ళి అనేది ఎందుకు చేసుకుంటామంటే ఇమోషనల్ బ్లాంకెట్ అండి. సో ఒక పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం ఆశిస్తారంటే ఫిజికల్ నీడ్స్ మాత్రం ఆశించాలండి ఎట్టి పరిస్థితుల్లో. ఫిజికల్ నీడ్స్ ఇస్ వెరీ సెకండరీ అండి. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఇమోషనల్. ఒకరికొకరు తోడుగా ఉంటారా, ఒకరికొకరు అర్థం చేసుకుంటారా, పేలగా పిచ్చిగా బిహేవ్ చేసి ఒక హింసించాలనే ఒక ఆలోచన అబ్బాయికున్నా కూడా వాళ్ళ పెళ్ళి రాణించే ఛాన్సే లేదు. ఓకే, ఇద్దరిలో ఏ ఒక్కరున్నా కూడా ఇంకొకళ్ళు జీవితం నాశనం అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి సో ఆబ్వియస్గా అండి ఎప్పుడు కూడా అసలు సమానంగా ఉండి ఈక్వల్గా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. బట్ ఎవరో ఒకరు ఇచ్చినా ఇంకొకరు అర్థం చేసుకోకుండా తిప్పి కొడుతున్నప్పుడు మాత్రం వీరిద్దరి మధ్య డెవిల్ కార్డ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఆన్సర్ అండి. ట్రాప్డ్ ఎనర్జీ, చైన్డ్ అయిపోయి ఉంటారు. ఓకే, ట్రాప్డ్ అనే ఫీలింగ్. అయితే మీకు ఇంకేం చేయగలరు? రిలేషన్షిప్ అనేది అంతమైపోయే స్థితిలో ఉన్నప్పుడు అదే ఇంకా ఫైనల్ డెసిషన్ అని చెప్పి అనుకుంటున్నప్పుడు
అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ మనీ ఇన్ యూర్ హ్యాండ్స్. ఓకే, మీరు ఎంత ధనికురాలు అయ్యున్నా, ఎంత ధనికుడు అయ్యున్నా మీ లైఫ్లో సిచ్యువేషన్లో మీ వెనకాల ఆస్తి ఎంత ఉన్నా కూడా కూర్చుని తింటే కొండ కూడా కరిగిపోతుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే అండి, యూ హ్యావ్ టు ఎర్న్ యువర్ లివింగ్. మీకు మీరే ప్రయత్నాలు చేయాలి. ఎన్నాళ్ళు ఇస్తారండి, ఎవరైనా ఇవ్వరు. సో మీకు చాలా రప్చర్ అయిపోయిందండి లైఫ్లో, చాలా బాధ, లైక్ రిలేషన్షిప్ పోయింది, కెరీర్ అనేది కూడా మర్చిపోలేకపోయారు. కాబట్టి డెఫినెట్గా అండి, ఎప్పుడైతే రిలేషన్షిప్ అనేది హ్యాపీగా ఉండరో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మీ కెరీర్. బ్యాలెన్స్ లేదు, అన్నీ పోయింది అనే ఫీలింగ్లో ఉన్నారు. భయాలు, కుక్కలు మరుగుతున్నాయి. మిమ్మల్ని చూసి రకరకాల మంది రకరకాలుగా అనుకుంటున్నారు, అయ్యో పాపం అని అనుకుంటున్నారండి. సో ఇప్పుడు అసలు మీ లైఫ్లో ఇంకేం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకేనా, లెట్స్ రైట్. సో ఐ రియలీ వాంట్ టు సీ అసలు మీకు లవ్ ఫోర్కాస్ట్ ఎలా ఉంది. ఓకే, మీరిద్దరూ కూడా హోప్ కోల్పోయారండి లైఫ్ మీద. ఒకరికొకరు ఇంకా నాకు వద్దు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారండి. సో ఫలితంగా చాలా దెబ్బతిన్నారు బేసికలీ. అంటే అవమానాలు భరించడం ఫస్ట్ నుంచి మీరు ఇంకా ఎక్కువ డిప్రెషన్ అండి. సో పైల్ 1 పీపుల్ కూడా చాలా ఎక్కువ డిప్రెషనే, ఎవరి బాధలు వాళ్ళకి చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. బట్ పైల్ 2 పీపుల్కి ఇంకా ఎక్కువ క్లియర్గా తెలిసిపోతుందండి. మీకు ఏంటంటే అవమాన భంగాలు, ఓకే, పరువు భంగాలు, పరువు నష్టాలు చాలా ఎక్కువ జరిగిపోయింది మీకు. దానివల్ల మీ యొక్క పార్ట్నర్ని మీరు వెనక్కి తీసుకోలేకపోతున్నారండి. వాళ్ళతో లైఫ్ మళ్ళీ బాగుంటుందా, అసలు బాగుండే ఛాన్సే లేదు కదా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయి ఎండ్ కార్డ్ వేసేద్దాం, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకరు ఎప్పటికప్పుడు వస్తారు లగ్నం చేసుకునే వాళ్ళని ఫీలింగ్. రైట్, వాట్ ఇట్ ఇస్. ఎస్, ఓకేనండి. అయితే మీరు గతం తాలూకా జ్ఞాపకాలు తలుచుకుంటుంటే కనుక మీరు వైఫ్గా ఉన్న సిచ్యువేషన్స్లో మీరు లైఫ్ ఎంత బాగుంది అనేది థింక్ చేస్తున్నారండి. పెళ్ళిలో స్టార్టింగ్ ఆఫ్ ద పెళ్ళి ఎంత బాగుంటారు అనేది థింక్ చేస్తున్నారండి. ఓకేనండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకా మీరు ఏం చేయాలండి, ఇక్కడ హై ప్రీస్ట్ లైక్ 2 కార్డ్స్ వచ్చాయి, ఒక్క నిమిషం, సారీ 2 కార్డ్స్ వచ్చాయి ఇక్కడ. సో హై ప్రీస్ట్ కూడా అర్థం ఏంటంటేనండి, సో మౌనంగా ఎదురు చూస్తున్నారండి. లైక్ మీ హస్బెండ్ కానీ మీ అబ్బాయి పార్ట్నర్ లవ్లో ఉంటే కనుక మౌనంగా ఎదురు చూస్తున్నారండి. మళ్ళీ మీరు వస్తే బాగుంటుంది, ఇనిషియేషన్ అనేది మీ వైపు నుంచే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో కాలంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మీరు చూస్తుంటే మీరు అమ్మాయి అనుకోండి, మీ అబ్బాయి, ఓకే, మీరు వైఫ్ అయి ఉంటే కనుక మీ హస్బెండ్ ఏమనుకుంటున్నారంటే, మీరు హస్బెండ్ అయి ఉంటే కనుక మీ వైఫ్ అంటే మీ ఆపోజిట్ జెండర్ ఏమనుకుంటున్నారంటే, మీరు వచ్చి తగ్గాలి అండ్ సారీ చెప్పాలి, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే. ఓకేనండి. సో మీరు తగ్గితే వాళ్ళు థింక్ చేస్తారంట మీ గురించి, లేకపోతే చెక్ డెవిల్ అనమాట మళ్ళీ మీకు. సో మీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్కి రెడీ అయ్యి ఎంతో కొంత తగ్గితే లైఫ్ అనేది మారే ఛాన్స్ ఉంది. అయితే పెళ్ళి అలా అయిపోయింది కదా అనే ఫీలింగ్లో ఉన్నారండి. ఇప్పుడు ఎవరైతే డివోర్స్ అయిపోయి ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, ఇంకా నెక్స్ట్ నేను ఎప్పటికైనా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోగలను అన్న ఆలోచనలు ఉంటారండి కొంతమంది అయితే. సో అది కూడా సాడ్ ఫీలింగ్ ఏనండి నిజం చెప్పాలంటే, ఏం చేయాలో పాలుకున్న ఫీలింగ్. సో చూద్దాం. ఓకే, అసలు నిజంగా కంప్లీట్ సెపరేట్ అయిపోయిన వాళ్ళకి లైఫ్ ఏంటి, సెపరేట్ అయిపోయిందండి, డెత్. ఓకే, సెపరేట్ అయిపోయిన వాళ్ళకి రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, ఆ పాత రిలేషన్షిప్ గురించి థింక్ చేయొద్దని చెప్పి వచ్చింది. ఓకేనా అండి. ఓకే, ఇప్పుడు సింగిల్గా ఉండాల్సిన ఆలోచన. ఓకే, మీ దగ్గర ఎంత ధనం ఉంటే అంత విజ్డమ్గా ఉండండి. ఓకేనండి. సో జ్ఞానం సంపాదించుకున్నారు కాబట్టి గతంలో జరిగిన మిస్టేక్స్తో మళ్ళీ వెంటనే ఇంకో పెళ్లి చేసుకోవద్దు, లేకపోతే ఇంకో రిలేషన్షిప్లోకి పరిగెట్టద్దు. అది మీకు టారో చెప్పే గైడెన్స్. ఇప్పుడు స్టక్ అయి ఉన్న ఫీలింగ్ ఉన్నా పర్వాలేదు, స్టక్ అయిన ఫీలింగ్ ఇస్ టెంపరీ. ఇప్పుడు మీ లైఫ్లో ఇలా జరిగిన తర్వాత బయటకు వచ్చేసారు కదండి, ఇప్పుడు ఏంటి లైఫ్ ఏంటి అనేది మీరు చూడండి. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది, మీ లైఫ్ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఒకసారి మీరు వేరే యాంగిల్ నుంచి చూడడం మొదలెట్టిన తర్వాత లైఫ్ అనేది మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఓకేనండి. సో దిస్ ఇస్ ఫర్ పైల్ 2. సో చూద్దాం ఇంకా ఈ మంత్ ఫిబ్రవరి ఫార్చ్యూన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సిన్స్ ఐ టోల్డ్ యూ ఐ గాట్ యూ ఫార్చ్యూన్ కార్డ్స్, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద బ్యాగ్.
ఫర్ పైల్ 2 పీపుల్ లైఫ్ ఎలా ఉండబోతుందో చెప్తారా అది చెప్తారు. నెక్స్ట్ బ్యాగ్ అయితే ఈజీ అండి యాక్చువల్గా చెప్పాలంటే. సో దీంతో డిఫరెంట్ కాంబినేషన్స్లో చేయొచ్చు, బట్ టుడే నేను ఇలాగే చేస్తున్నాను. ఓకేనా అండి? సో వీ కెన్ ప్లే విత్ దీస్ కార్డ్స్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ ఇట్స్ గోయింగ్ టు గివ్ అస్ వెరీ గుడ్ ఇన్సైట్స్. చాలా మంచి ఇన్సైట్స్ మన జీవితంలో ఏం జరుగుతుందనే ఒక అవగాహన కూడా ఇచ్చేస్తుందండి. చాలా బాగుంది. ఆనర్ అండ్ రెస్పెక్ట్ విల్ కమ్ టు యూ. ఈ ఫిబ్రవరి మీ జీవితంలోకి ఆనర్, ఓకే, గౌరవం, సంఘంలో మర్యాద అనేది మీ జీవితంలోకి వస్తుంది. రొమాన్స్ సెలబ్రేషన్ పార్టీ, నైస్. సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి. మీరు పడిన బాధను చూసి లైట్గా సింపతి ఉండొచ్చు, లేకపోతే మీ వ్యక్తిత్వం నచ్చి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. యూ షుడ్ యాక్సెప్ట్ వాల్డ్ క్రిటిసిజం. జనాలు ఎవరైనా మిమ్మల్ని నువ్వు మారు అని చెబితే ఇంత అడమెంట్గా ఉండకు, ఓకే, ఇంత మొండిగా ఉండకు, మారు అని చెబితే అది మీ మంచికి అనుకుని మారాలండి, రిజిడ్గా ఉండద్దు. పే అటెన్షన్ టు యువర్ ఫైనాన్సెస్. సో డబ్బు జాగ్రత్తగా ఉండమని చెప్పిస్తుందండి. న్యూస్ ఇస్ ఆన్ ద వే. ఏదో ఒక సమాచారం మీ కొరకు రాబోతుందంట, ఒక మంచి సమాచారం మీ కొరకు రాబోతుందంట. చూద్దాము. వెయిటింగ్ ఫర్ న్యూస్. ఓ మై గాడ్, ఎంత ఎంత చూడండి, ఎంత అలా నీట్గా వచ్చిందో. బర్డ్ అంటే ఖచ్చితంగా ఒక సమాచారం అనేది మీ దగ్గరికి వస్తుందండి. వెయిటింగ్ ఫర్ న్యూస్, ప్యాకేజ్ అండ్ లెటర్. ఎవరో ఏదో ఒక మంచి సమాచారం ఇవ్వబోతున్నారండి మీకు. అసలు న్యూస్ అయితే తప్పకుండా ఉంది. ఆ న్యూస్ ఏంటని సర్ప్రైజ్ మనందరికీ, మనకు కూడా తెలియదు ఆ న్యూస్ ఏంటో. ఓకేనండి, సో బ్యూటిఫుల్ అండి. సో ఇక్కడతో మనం ఆపేద్దాము ఫార్చ్యూన్ రీడింగ్ కూడా, రైట్? సో గుడ్. సో నేను చెప్పాను కదా మీ ఇద్దరికి, మీ పైల్ 1 పైల్ 2 ఇద్దరికి కూడా లైక్ బోత్ ద పైల్స్ ఆర్ హ్యావింగ్ నెగిటివ్ వైబ్రేషనల్ ఎనర్జీస్ అండి. సో మీకు ఏంటంటే హోప్ అనేది పోయింది లైఫ్ మీద, ఓకే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నేను ఏం చెప్పాను, మేనిఫెస్టేషన్ జార్ తీసుకొచ్చానని చెప్పాను కదా. సో మేనిఫెస్టేషన్ జార్తో మనం ఒక చిన్న ప్రక్రియ చేద్దాం, ఓకేనా అండి? సో ఆ ప్రక్రియ మీరు ఈ మంత్ మొత్తం ఎవ్రీ డే ఇన్ ఫిబ్రవరి చేయాలి, ఓకే? నాట్ జస్ట్ 1 డే చేసి వదిలేయకూడదండి. జార్లో మీరు చిన్న చిన్న చిప్స్ లాంటివి వేయాల్సి ఉంటుంది, ఓకే? ఎవ్రీ డే మీరు చిన్న చిప్స్ అనేవి వేయాల్సి ఉంటుందండి. సో చూడండి, 2 ఉన్నాయండి. ఇలాంటి చిన్న జాడీలు ఏమైనా ఉంటాయండి, మీరు ప్రిఫరబుల్లీ గాజు జాడీనే కొనుక్కోండి. మీరు లోపల ఏం వేస్తున్నారో కనిపించాలి మీకు, ఓకేనా అండి? చెప్తాను. సో ఓకేనండి, పైల్ 1 పైల్ 2కి ఎవరైనా సరేనండి, నేను మామూలుగా చెప్పేస్తున్నాను. సో 2 జాడీలు తీసుకున్నానండి. సో ఫస్ట్ అండి, ఒక జాడీలో మీ భయాలు, ఒక జాడీలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది, ఓకేనండి? సో ఫస్ట్ మనం భయాలు రాద్దాం, ఓకేనా? సో జాడీ ఓపెన్ చేశాను. జాడీ ఓపెన్ చేసిన తర్వాత ఒక అగరబత్తి తీసుకుని ఆ అగరబత్తితో క్లీన్ చేయాల్సి ఉంటుంది. అగరబత్తిని వెలిగించి క్లీన్ చేయాల్సి ఉంటుందండి, ఓకేనండి? ఒక్క నిమిషం లైన్లో ఉండండి, అగరబత్తి తీసుకొస్తాను. ఓకే, రైట్. సో అగరబత్తితో మీరు ఏం చేయాలంటే అగరబత్తిని వెలిగించాలండి. వెలిగించిన తర్వాత వాట్ షుడ్ యూ డూ? ఓకేనండి, సో చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే అగరబత్తిని వెలిగించాలి, ఓకేనండి? అగరబత్తిని వెలిగించి బోత్ జార్స్ని క్లీన్ చేయండి, రైట్? సో ఓకే, సో ఇప్పుడు అగరబత్తి స్మోక్ వస్తుంది కదండి, ఇది చాలా సీక్రెట్ స్మోక్, పవిత్రమైన స్మోక్ కింద లెక్కండి. ఎందుకంటే దీనికి ఒక మంచి సువాసన అనేది ఉంది, ఓకే? మీ లైఫ్లో ఎంతో బాధ పెరిగిపోయింది కాబట్టి ఈ బాధనంతా కూడా మంచితనం, గుడ్ హోప్తో మనం నింపాలి. సో జాడీని మొత్తం ఈ స్మోక్తో నింపండి,
లోపల. ఓకే, మీకు నచ్చిన శ్లోకం చదువుకోండి. ఓకే, మీరు ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్. శుక్లాంబరధరం కానీ, ముస్లిం అయితే ముస్లిం గీతం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ గీతం, వేరే ఏమైనా భాష అయితే ఆ భాష వాళ్ళు, మతం అయితే ఏ మతం అయితే వాళ్ళు. ఓకేనా అండి? ఏది కాదు ఇంగ్లీష్ ఓకే అంటే కనుక ఇంగ్లీష్లో దండం పెట్టుకోండి. ఓకేనా అండి? నాకు మంచి జరగాలి, నాకున్న భయాలు అన్నీ కూడా కరిగిపోయి నా జీవితంలో అంతా మంచే జరగాలి, భయాలతో నేను పోరాడతాను, నేను విజేతగా నిలుస్తాను. ఓకేనా అండి? సో నా మనం దీన్ని క్లీన్ చేసాం, శుభ్రం చేసాం, క్లెన్స్ చేసాం. ఓకేనా అండి? సో దీంట్లో మంచి అరోమా ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఓకే, రైట్. సో నా వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, సెకండ్ జాడీని కూడా ఇప్పుడే క్లీన్ చేసేస్తాను. రైట్. సో బోత్ ద జాడీల్ని నీట్గా క్లీన్ చేసేయండి. నాకంతా మంచిగా జరగాలి, విజేతగా నిలవాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతానే తప్ప దిగను, ప్రతిరోజు కన్సిస్టెంట్గా ఉంటాను, ఓటమి నుంచి నేర్చుకుంటాను, విజయం ఎప్పటికీ నాదే. ఓకేనా అండి? సో మనం క్లీన్ చేసేస్తాం. ఓకేనా అండి? సో బోత్ లిడ్స్ని కూడా నేను క్లీన్ చేస్తున్నానండి. సో నా డన్. ఓకేనా? సో ఇది పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, చిట్స్ వేయాలని చెప్పాను కదా. సో మీ దగ్గర ఏదో ఒక స్ట్రిప్, వైట్ స్ట్రిప్స్ తీసుకోండి అండి. ఓకేనా అండి? ఇలా చిన్న రిబ్బన్లా కట్ చేయాలి. మీకు ఎలా చిట్స్ కట్ చేస్తారండి, అలాగే జస్ట్ లైక్ దిస్. ఓకేనా? సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎవ్రీడే మీరు నింపాల్సి ఉంటుందండి దీన్ని. ఓకే, రైట్. సో నా దగ్గర రెడ్ పెన్నే వాడండి, రెడ్ జెల్ పెన్నే వాడండి. రెడ్ జెల్ పెన్ ఆర్ రెడ్ గ్లిటర్ పెన్ మాత్రమే వాడండి. ఓకేనా అండి? మనం రాద్దాం ఫస్ట్. నేను నా కెరియర్ని మలుచుకుంటాను. మై గోల్. ఓకేనా అండి? నేను రోజు కష్టపడతాను, ఆలస్యం చేశాను. ఓకే, రీజన్ చెప్పారు కదా ఆలస్యం చేశాను అని, ఇది మీ భయం. ఓకేనా అండి? సో దీన్ని ఇలా మలచి, ఓకే, మీ భయాన్ని దాంట్లో వేసేయండి. గోల్ ఏంటి, ఇక మీద కన్సిస్టెంట్గా ఉండాలి కదా. ఓకే, స్టార్ గీయండి. ఓకే, లవ్ సింబల్ గీయండి. గీసి అంటే మీరు పాజిటివ్గా ఉన్నారనమాట లైఫ్ మారడానికి. మీ కెరియర్లో చాలామంది చెప్పారండి రీడింగ్స్లో నాకు, ఎలాగ ముందుకెళ్ళాలి అర్థం కావట్లేదండి, వాట్ షుడ్ ఐ డూ అని చెప్పి. దానికే అండి మేనిఫెస్టేషన్. సో సెకండ్ జాడీ పాజిటివ్ జాడీ. ఇది చిన్నగా భయాలు ఎందుకు చేయలేకపోయారు. ఓకే, ఇది పాజిటివ్. ఇంకొకటి, నేను నాలో ఉన్న కోపంని తగ్గిస్తాను. ఓకే, ఇందులో వేసేయండి. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. అసలు కోపం ఎందుకు వస్తుంది తెలుసా అండి, సంతోషంగా ఉండలేకపోతానే. నేను నా క్షేమం చూసుకుంటాను. దానికి కారణం ఏంటి, సంతోషంగా లేరు కాబట్టే కదా అలాగా. సో మీ క్షేమం చూసుకుంటారు కాబట్టి మీరు మళ్ళీ మంచిగా పువ్వు వేయండి. ఓకేనా అండి? ఓకే, ఇలాగా ఎవ్రీడే డేకి 2 చొప్పున. మీకు భయం వచ్చినప్పుడల్లా ఆ భయాన్ని ఎలా అధిగమించాలో ఆపోజిట్ అంతే. భయం వేసింది అంటే నాకు భయం వేయలే, ధైర్యంగా ఉంటా. సో మీకు అర్థమైంది కదా, మీకు అట్లీస్ట్ ఆపోజిట్స్ వచ్చి కదా, మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి. సో భయానికి ఆపోజిట్ పాజిటివ్ కాబట్టి ఒక నెగిటివ్ జార్, ఒక పాజిటివ్ జార్ ఉంచుకోండి. రాసుకుని నెగిటివ్ జార్లో మీరు డెకరేషన్ ఏం చేయక్కర్లేదండి, అలాగే వేసేయండి. పాజిటివ్ జార్లో మాత్రం చిన్నపాటి డెకరేషన్ అనేది చేసి మీరు జాడీలో వేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ మంత్ ఎండ్కి మీకు చిన్నపాటి గైడెన్స్ వచ్చేస్తుంది. మీరు ఎలాంటి భయాలతో ఉన్నారు,
ఎలా భయాన్ని ఎలా అధిగమించారు. ఓకేనండి. సో మీకు ఏమైనా ఇందులో వేయాలనుకోండి, నిన్న చాలా మంచి రోజు, నేను చాలా సంతోషించాను అంటే చిన్న చిట్టి రాయండి. ఓకే, దానికి కూడా ఒక చిన్న లెటర్ రాయొచ్చు. ఓకే, ఎలా రాస్తారండి మీరు దానికి? ఓకే, పేపర్ ఎలా ఉన్నా పర్వాలేదండి, నేనేమి నాట్ అ ప్రాబ్లం, జస్ట్ చింపాలంతే. ఓకేనండి, చిన్న లెటర్ రాయండి. ఓకే, నేను నిన్న అద్భుతంగా ఉన్నాను. కోపం, ద్వేషం దరికి రానివ్వలేదు. ఇలాగే ఉంటాను. మీకు అనిపించింది అనుకోండి, అదే రాసేయండి. ఓకే, మళ్ళీ మనకి చిన్నపాటి లవ్ సింబల్స్, చిన్నపాటి స్టార్లు, ఒక చిన్నపాటి ఏదో ఒకటి పువ్వులు, సింపుల్ డెకరేషన్ అనేది వేయాలండి. ఓకేనండి, సో దట్ మీరు అప్రూవ్ చేస్తున్నారు కోపం ద్వేషం వద్దు అని చెప్పి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న ఎమోషన్ ఏంటో మీకు మీరు రియలైజ్ అవుతున్నారు. అండ్ నిన్న బాగా జరిగింది అనుకోండి, ఎక్నాలెడ్జ్ చేసి పాజిటివ్ జాడీలో వేసేస్తున్నారు. ఓకేనండి, సో మీరు ఏమవుతుంది, పాజిటివ్ జాడీకి ఇలా పెట్టేశారు. ఓకేనండి, నెగిటివ్ జాడీకి మూత పెట్టేశారు. నో ప్రాబ్లం, ఆల్రెడీ శుభాసంతా మనం పెట్టేసాం కదా, నాట్ అ ప్రాబ్లం. ఓకే, ఎవ్రీడే ఒకసారి ఓపెన్ చేస్తారు, వేస్తారు నెగిటివ్ జాడీ, అగైన్ ఎవ్రీడే ఒకసారి పాజిటివ్ జాడీలో వెంటనే వేస్తారు. అలాగే ఈ జాడీ ఇంకా పెద్ద జాడీ పెట్టుకోవచ్చండి, చిన్న జాడీలు తీసుకొచ్చాను నేను. ఓకే, మీరు 28 days ఉంటాయి కాబట్టి 28 days ఎన్ని చిట్స్ కావాలంటే అన్ని చిట్స్ వేసుకోండి. 28th day నైట్ ఓపెన్ చేసి మీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారు, డే అంటే మంత్ స్టార్టింగ్లో, అయిపోయిన తర్వాత ఎలా ఉన్నారు, సో ఏమైనా అధిగమించారా, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. సో ఐ హోప్ దిస్ విల్ వర్క్అవుట్ ఫర్ యూ అండి. సో మీ అందరికీ కూడా ఐ విష్ యూ అ వెరీ ఆల్ ది బెస్ట్. ఓకే, అండ్ హ్యాపీ ఫిబ్రవరి. హ్యాపీ ఫిబ్రవరి guys and boys, girls and boys, basically happy February dear folks. Lots of love from Enchanting Tarot. Okay Nandi, I hope all of you enjoyed this manifestation and such a long video. మీ అందరి కోసం ప్రత్యేకించి చేశానండి. So please don't forget to comment, don't forget to subscribe, share these videos. Okay Nandi, థ్యాంక్ యూ సో మచ్ అండి. అగైన్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.